హాయ్ గైస్, వెల్కమ్ టు ఏవిఎస్ఆర్ టెక్. ఈరోజు టాపిక్ ఏంటంటే మన డిఓఎల్ స్టార్టర్స్ అంటే మన ఇండక్షన్ మోటార్స్, చిన్న మోటార్స్ని మనం డిఓఎల్ స్టార్టర్ వాడతామని చెప్పేసి తెలుసు మీకు. సో ఆ డిఓఎల్ స్టార్టర్స్ని మనం లోకల్ స్టార్ట్ స్టాప్ అంటే మనకి దగ్గరగా ఉండేటట్టు ఒక స్టార్ట్ స్టాప్ బటన్ పెట్టాలి అంటే ఎలా వైరింగ్ చేయాలి, దాని పర్పస్ ఏంటి అనే విషయం గురించి ఈ వీడియోలోని పిన్ టు పిన్ చెప్పుకుందాం. యాక్చువల్గా ఏంటంటే నాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో చాలామంది ఫేస్ చేశాను. మనకి చెరుకు అంటే బెల్లం తయారు చేయడం కోసం అని చెప్పేసి క్రషర్స్ ఉంటాయి. ఈ క్రషర్స్ ఏంటంటే కంట్రోల్ ప్యానల్ వేరే దగ్గర ఉంటుంది, మోటార్ ఒక దగ్గర ఉంటుంది. కానీ ఇక్కడ ఆపరేట్ చేసే రైతు మాత్రం ఒక మిషనరీ దగ్గర ఉంటాడు, చెరుకులు లోపల పెట్టి మిషనరీ దగ్గర ఉంటాడు. బై ఛాన్స్ ఎప్పుడైనా అన్ఫార్చునేట్లీ ఆ చెరుకులతో పాటు చెయ్యి లోపలికి వెళ్ళిపోయి చాలా మందికి యాక్సిడెంట్లు అయ్యాయి. సో అటువంటి యాక్సిడెంట్లని మనం కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి అప్పట్లో నేను అరేంజ్ చేసేవాడిని, చాలా మందికి అరేంజ్ చేశాను ఈ లోకల్ స్టార్ట్ స్టాప్ బటన్స్ అనేవి. ఇది ఎక్కడంటే మనం ఒక మ్యాన్ ఎక్కడైతే ఆ మిషన్ ఆపరేట్ చేస్తున్నాడో అక్కడ దగ్గరలోనే లోకల్ స్టార్ట్ స్టాప్ బటన్ అనమాట. బై ఛాన్స్ ఎప్పుడైనా అటువంటి ప్రాబ్లం జరిగింది అనేసరికల్లా మిగతా చేతితోటి ఇమీడియట్గా స్టాప్ చేసుకుంటే అటువంటి ప్రమాదం నుంచి అతను తప్పించుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికోసం అని చెప్పేసి ఇది అగ్రికల్చర్లో రిపేర్ చేసేటటువంటి ఎలక్ట్రీషియన్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒక మెరీన్లో ఎక్కువ యూజ్ చేస్తుంటారు. ఎందుకంటే మోటార్ అనేది కింద ఉంటుంది, కంట్రోల్ ప్యానల్ అనేది మధ్యలో ఉంటుంది. టోటల్ నావిగేషన్ ఏరియాలోని మెయిన్ డిస్ప్లే ఉంటుంది, అంటే అక్కడ మోటార్ రన్నింగ్లో ఉందా ఆఫ్లో ఉందా ఏంటని. బై ఛాన్స్ మోటార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మోటార్ ఏదైనా ఓవర్ హీట్ అవ్వడం లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చింది, దాన్ని ఆపాలి అనుకుంటే కనుక అక్కడి నుంచే మోటార్ ఆఫ్ చేసుకునేలాగా ఆన్ చేసుకునేలాగా ఇది ఎక్కువ మెరీన్లోని వాడతారు, ఇండస్ట్రీస్లో తక్కువ, రిఫైనరీలో వాడతారు. అలాగే అగ్రికల్చర్లో కూడా దీన్ని నేను తీసుకొచ్చాను అనమాట. అంటే అగ్రికల్చర్లో ఓన్లీ ఆన్ ఆఫ్ బటన్ తప్పించి వాళ్ళు లోకల్ స్టార్ట్ స్టాప్ అనేది యూజ్ చేయరు. సో అది యూజ్ చేయడం వల్ల రైతుకి ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలామంది ఇంజరీ అయ్యి చేతులుగా వేలు పోగొట్టుకున్నారు, చాలామంది నేను చూశాను లైవ్లో. సో అటువంటి జరగకుండా ఉండడం కోసం అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే గైస్, ఆ డ్రాయింగ్ ఎలాగా ఏంటి అనేది నేను మీకు క్లియర్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లాస్ట్ వరకు చూడండి. లోకల్ స్టార్ట్ స్టాప్ కంట్రోల్ వైరింగ్ అండ్ డిఓఎల్ స్టార్టర్. ఓకే గైస్, అయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంట్రోల్ వోల్టేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు కాంటాక్ట్ కంట్రోల్ వోల్టేజ్ అనేది మనం అగ్రికల్చర్లోకి వచ్చేసరికల్లా 415 వోల్ట్ కాయిల్స్ వాడతారు. అంటే ఒక 2 ఫేసులు తీసుకోవాలి, ఎల్లో ఫేస్ రెడ్ ఫేస్, లేకపోతే ఎల్లో ఫేస్ గ్రీన్ బ్లూ ఫేస్ అనేది మన ఇష్టం. 2 ఫేసులు తీసుకొని ఈ కాంటాక్ట్ వోల్టేజ్ కాయిల్ని మనం ఆపరేట్ చేస్తాం. సో అలాగే మన డొమెస్టిక్ అంటే మన ఈ హౌస్ పర్పస్కి వచ్చేసరికల్లా 230 వోల్ట్ కాయిల్ వాడతాం, అంటే ఒక ఫేసు ఒక న్యూట్రల్. అలాగే మనకు మెరైన్ చెప్పాను కదా, మీకు మెరైన్లో కానీ యూజ్ చేసినట్టయితే, మెరైన్లో కానీ ఇండస్ట్రీలో కానీ యూజ్ చేసినట్టయితే కంట్రోల్ వోల్టేజ్ అనేది 120 వోల్ట్ డీసీ అనేది ఉంటుంది. సో ఈ రకంగా ఉండేటప్పుడు ఫర్ సపోజ్ డీసీ అయితే ఇక్కడ ఇది కాంటాక్ట్ కాయిల్కి నెగిటివ్ ఇస్తాం, పైనుంచి పాజిటివ్ తీసుకుంటాం. సో మన ఇండస్ట్రియల్ సైడ్ మనం ఒకసారి చెప్పుకుందాం. ఓకే, కంట్రోల్ వోల్టేజ్ మనం పాజిటివ్ ఇచ్చాం, మధ్యలో కంట్రోల్ వోల్టేజ్కి ఒక ఫ్యూజ్ అనేది ఇస్తారు. త్రూ పాజిటివ్ అనేది ఫ్యూజ్ నుంచి వచ్చి మధ్యలోని 95, 96 అంటే ఓఎల్ఆర్లో ఓవర్లోడ్ రిలేలో ఇది ఒక పాయింట్ అనమాట. కంపల్సరీ నేను ఆల్రెడీ స్టార్ అండ్ డెల్టా డిఓఎల్ స్టార్స్ కోసం చేశాను. అందులో చూడండి, ప్రతి ఓఎల్ఆర్లో 95, 96 అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్. అది ట్రిప్పింగ్ కాయిల్ తాలూకా పాయింట్స్ అనమాట. సో ఫ్యూజ్ నుంచి డైరెక్ట్గా 95కి ఇస్తాం. 95 నుంచి 96కి ఎప్పుడు ఇది క్లోజ్లో ఉంటుంది. ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే ఓవర్లోడ్ అయినప్పుడు మాత్రమే ఇది ఓపెన్ అవుతుంది. ఓకే గైస్, అయిన తర్వాత డైరెక్ట్గా స్టాప్ బటన్కి వస్తుంది. స్టాప్ బటన్ వన్స్ ఇది పుష్ చేసినప్పుడు ఇది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఒక స్టాప్ బటన్. అలాగే మనకి లోకల్ స్టార్ట్ స్టాప్ అనుకున్నాం కదా, ఈ లోకల్ స్టార్ట్ స్టాప్ అనేది ఇది డైరెక్ట్గా మోటార్ తాలూకా ప్యానల్, మన డిఓఎల్ స్టార్టర్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి స్టాప్ బటన్. దాని నుంచి స్టాప్ బటన్ అవుట్ గోయింగ్ తాలూకా కంట్రోల్ వైర్ తీసుకొచ్చి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి స్టాప్ బటన్కి ఇస్తాం. స్టాప్ బటన్ నుంచి డైరెక్ట్గా మళ్ళీ ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది కదా, ఈ స్టార్ట్ బటన్కి ఇస్తాం. వన్స్ ఒకసారి ఇది స్టార్ట్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ ఏటవుతుంది, కాంటాక్ట్ కాయిల్కి నెగిటివ్ అనేది ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ నుంచి పాజిటివ్ అనేది డైరెక్ట్గా ఇలా వచ్చి ఇది ఎప్పుడైతే ఆన్ చేసామో పాజిటివ్ ఇక్కడికి వచ్చి పిక్ అవుతుంది. పిక్ అయిన వెంటనే ఈ హోల్డింగ్ కాంటాక్ట్ అనేది ఇది కాంటాక్ట్లో ఉంటుంది అనమాట. ఒక 3 ఫేస్ ప్లస్ ఒక NO ఒకటి ఉంటుంది. అది ఎప్పుడైతే క్లోజ్ అయిన వెంటనే ఇది హోల్డ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మనం స్టాప్ బటన్ని మనం పుష్ చేసామో అప్పుడు ఇది ఓపెన్ అయిపోతుంది. ఓకే గైస్, అప్పుడు ఇక్కడ లోకల్ స్టార్ట్ తీసుకొచ్చాం కదా, దీని నుంచి మళ్ళీ స్టార్ట్ బటన్కి అంటే స్టాప్ బటన్కి ఒక ప్యారలల్గా ఒక లైన్ తీసుకొచ్చి అలాగే స్టార్ట్ నుంచి
మళ్ళీ ఒక వైర్ని డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి స్టార్ట్ బటన్ అవుట్ గోయింగ్లో మనం కనెక్ట్ చేయాలి. చూసారా, ఇది ఆల్రెడీ ఇది లోకల్ది, అంటే ఇది స్టార్టర్లో ఉన్న వైరింగ్. సో లోకల్ స్టాప్ బటన్ వచ్చేసరికల్లా 3 కోర్ కేబుల్ వాడుకోవాలి. 3 కోర్ కేబుల్లో ఇది ఒక కేబుల్, ఇది 2, ఇది 3. అంటే లోకల్ స్టాప్ అనేసరికల్లా ఇలాగ ఉంటుంది. సో ఈ లోకల్ స్టాప్కి 3 వైర్లు, ఒక వైర్ వచ్చేసి డైరెక్ట్గా ఈ స్టాప్ బటన్ అవుట్ గోయింగ్లోంచి తీసుకొని సిరీస్లోని దీన్ని కనెక్ట్ చేస్తాం. ఈ స్టాప్ నుంచి అవుట్ గోయింగ్ వచ్చేసరికల్లా ఇక్కడ స్టార్ట్ బటన్కి ఇస్తాం. అలాగే ఇక్కడ స్టాప్ నుంచి ఇక్కడ స్టార్ట్కి తీసుకొని దీన్ని ఆన్ చేసిన తర్వాత మళ్ళీ డైరెక్ట్గా హోల్డింగ్ కాంటాక్ట్ కానీ స్టాప్ బటన్ అవుట్ గోయింగ్ కానీ దీన్ని కనెక్ట్ చేయాలి. అప్పుడు ఏంటవుతుందంటే బై ఛాన్స్ మీరు ఇక్కడ స్టార్ట్ చేసి మీరు కిందకి వెళ్ళారు మోటార్ దగ్గరికి. సో మోటార్ ఇక్కడ ఉన్నది, ఈ మోటార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా అక్కడ ఆఫ్ చేయాలనుకున్నారు అనుకోండి, ఇక్కడ మీరు పుష్ బటన్ ఆఫ్ చేసినా సరే మోటార్ అనేది ఆగిపోతుంది. అది మీకు చెప్పాను కదా, అగ్రికల్చర్లోని మనం మోటార్ ఆన్ చేసి వెళ్ళిపోతాం, ప్యాన్లో ఒక దగ్గర ఉంటుంది. సో ఈ లోకల్ స్టాప్ అనేది మిషనరీ ఎక్కడైతే ఉందో ఇది మిషనరీ, ఇక్కడ మోటార్ ఉంటుంది. ఈ మోటార్ దీన్ని తిప్పుతుంటుంది. సో ఇక్కడ మనిషి అనేవాడు దీన్ని ఆపరేట్ చేస్తుంటాడు. కానీ కంట్రోల్ ప్యానల్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, ఇది కంట్రోల్ ప్యానల్. సో ఇది లోకల్ స్టాప్ అనేది, ఈ లోకల్ స్టాప్ అనేది ఇక్కడ ఉండడం వల్ల ఏంటవుతుంది, బై ఛాన్స్ ఆపరేట్ చేసేటప్పుడు ఏదైనా ఇంజరీ జరుగుతుంది, ఒక చెయ్యి అందులో ఉండిపోయింది, లేకపోతే ఏదైనా సంథింగ్ ఇదైంది అనుకునేటప్పుడు డైరెక్ట్గా ఇక్కడ ఆఫ్ చేసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఆ మనిషికి ఆ ఇంజరీ అనేది జరగకుండా ఉంటుంది. సో అలాగే మన ఇండస్ట్రీలో కావచ్చు, తర్వాత మెరీన్లో కావచ్చు, ఇది అన్ని దగ్గర ఉపయోగపడుతుంది. అలాగే ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు, మీకు లోకల్ స్టాప్ కంట్రోల్ వైరింగ్ తెలుసా అని. సేమ్ ఇదే విధంగా మీరు గీసి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పొచ్చు. ఇది కాంటాక్ట్ కాయిల్. కంపల్సరీగా ఇది మిస్ అవ్వద్దు. 9596 అనేది OLRలో ఉంటుంది, ఓవర్లోడ్ రిలే అనమాట. ఓవర్లోడ్ రిలేలో ఇది ఉంటుంది. ఓకే గైస్, ఈ వీడియో మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ రూపంలో నేను చెప్తే మీకు కంపల్సరీగా ఆన్సర్ చేస్తాను. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.